ఎప్‌స్టీన్ ఫైల్స్ ప్రపంచవ్యాప్తంగా గూడా సంచలనాన్ని సృష్టిస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు గూడా ఎప్‌స్టీన్ ఫైల్స్‌కి సంబంధించి గూగుల్‌లో ఏదైతే సమాచారం ఉందో, ఏదైతే అమెరికన్ కాన్సులేట్ రిలీజ్ చేసినవి ఉన్నాయో, సో వీటన్నింటిని గూడా తరచి తరచి చూస్తూ ఉన్నారు. అసలేంటి ఎప్‌స్టీన్ ఫైల్స్? ఎవరు ఎప్‌స్టీన్ అనేది? సో మనం గూడా గత కొద్ది రోజుల నుంచి గూడా ఎప్‌స్టీన్ ఫైల్స్‌కి సంబంధించిన సమాచారాన్నయితే వచ్చినాది అధికారికంగా విడుదలైన దాన్ని అందిస్తూ వస్తూ ఉన్నాము. అయితే ఈ ఎప్‌స్టీన్ ప్రస్తుతం మరణించినప్పటికంటే ఆయన అనుమానాస్పద స్థితిలోనే మరణించడం జరిగింది. మరణించినప్పటికీ కూడా అసలు ఈయన ఏం చేశారు అనేది తెలుసుకుంటే మాత్రం నిజంగానే అసలు ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది. ఎప్పుడు అసలు ప్రపంచవ్యాప్తంగా గూడా ఇటువంటి వ్యక్తుల్ని ఏ క్రైమ్ థ్రిల్లర్ ఒక 'డ్రాక్యులా' మూవీస్‌కి సంబంధించి ఇట్లాంటి వాటిల్లో చూస్తాం తప్ప నిజ జీవితంలో గూడా ఇలాంటి వ్యక్తులు ఉంటారా? ఇంత పెద్ద స్కాండల్‌ని నడుపుతారా? ఇంతమంది దేశాధ్యక్షుల్ని, అలాగే గొప్ప గొప్ప వ్యక్తుల్ని తన ఆధీనంలోకి తీసుకోవడానికి ఇటువంటి పైశాచిక చర్యలకు పాల్పడతారా? అనే ఒక ఆవేదననైతే కలిగిస్తూ ఉంది. మరి ఇటువంటి ఎప్‌స్టీన్‌లు ఇంకా ఎంతమందున్నారు? ఎప్‌స్టీన్ ఒక్కడే ఉన్నాడా? ఇలాంటి మూలాలు ఇంకా ఏమైనా ఉన్నాయా దేశంలోని? ఇటువంటి గగ్గురు పొడిచే సందర్భాల్ని క్రియేట్ చేయగలిగే వ్యక్తులు అసలు మన చుట్టూ ఎక్కడైనా ఉండుంటారేమో అన్న అనుమానాలు గూడా కలిగిస్తూ ఉంది. సో, ఎందుకంటే అసలు ఎప్‌స్టీన్ ఫైల్స్‌లోని ఒక రకంగా చెప్పాలనంటే అసలు ఇది సాధారణమైన విషయం గాదు. దీనిలోని పెద్ద పెద్ద వ్యక్తుల పేర్లు దాదాపు 30,00,000 పేజీలకి లక్షలకు పైగా పేజీలకి సంబంధించిన నివేదిక దీనిలో విడుదల చేయడం జరిగింది. అలాగే 2000 వీడియోలు పైగా 2000కి పైగా వీడియోలు విడుదలైనయి. అలాగే 1,80,000కు పైగా ఫోటోలు గూడా రిలీజ్ కావడం జరిగింది. మరి వీటిలోని అన్నీ కూడాను మైనర్ బాలికలకి సంబంధించి క్యాండిల్ అంటే పెద్ద పెద్ద దేశాధినేతలు ఎవరైతే ఉంటారో పెద్ద పెద్ద వాళ్ళు ఇంకా అంటే ప్రధానులు కావచ్చు, అలాగే సెనేట్స్ కావచ్చు, లేదు గురువులు, మత గురువులు కావచ్చు, పెద్ద పెద్ద వాళ్ళు అలెన్ మస్క్ లాంటి వాళ్ళు కావచ్చు, ఇట్లాగా ప్రతి రంగంలో కూడా ఎవరైతే పెద్ద స్థాయిలోన ఒక కంప్లీట్‌గా ఒక హై లెవెల్ దీనిలో ఉంటారో, సో ఇటువంటి వారందరితోని ఎప్‌స్టీన్‌కి సంబంధాలున్నాయి. ప్రతి ఒక్కరిని కూడా తన ఆధీనంలో ఉంచుకునే ప్రయత్నం చేశాడు ఎప్‌స్టీను. దానికి సంబంధించి ఎవ్రి రికార్డ్స్ గూడా తన దగ్గర అంత భద్రంగా ఉంచుకున్నాడంటే అసలు ఏం చేయాలనుకున్నాడు ఈ ప్రపంచాన్ని అనే ప్రశ్న అయితే మాత్రము కుదిపేస్తూ ఉంది. మరి తాజాగా విడుదలైన ఫైల్స్‌లో మాత్రము మళ్ళా అనేక మంది పేర్లు ప్రస్తావించడం జరుగుతుంది. అనేక మంది పేర్లు బయటకొస్తూ ఉన్నాయి. ట్రంప్ పేరు ముఖ్యంగా దానిలో కొన్ని వేల సార్లు ఉపయోగించడం జరిగింది. తర్వాత మౌంట్ బాటన్ విండర్సన్ బ్రిటన్ యువరాజు ఆండ్రూ పేరు గూడా ఉంది. అలాగే టెస్లా అధినేత అలెన్ మస్క్‌కి సంబంధించిన పేరు గూడా ఉంది. అలాగే బారక్ ఒబామా పేరు గూడా ఉంది. రకరకాల మంది పేర్లున్నాయి. అలాగే బిల్ గేట్స్ పేరు గూడా ప్రస్తావించడం ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించింది. అంతేకాకుండా అనిల్ అంబానీకి సంబంధించిన పేరు గూడా ఉంది. అలాగే ఇప్పుడు మళ్ళా కొత్తగా అంటే అసలు ఎవరికీ గూడా జీర్ణించుకోలేని విషయం ఏమిటంటే దీనిలో మోదీ కూడా ఎప్‌స్టీన్‌ని కలిసారు ఒక దీని నేపథ్యంలోనే అని జెప్పేసి మోదీ మీద కూడా ఆరోపణలు వస్తున్నాయి. దీన్నైతే పూర్తిగా ఖండిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరును. మరి ఇదే తరుణంలోని దలైలామా గురువు గూడా దీనిలో ఉన్నారు అని దలైలామా గూడా ఉన్నారు అని జెప్పేసి ఒక ఆరోపణ వినిపిస్తోంది. సో ఇది నిజంగానే అత్యంత బాధాకరమైన విషయాలు. వీళ్ళెందుకు ఎప్‌స్టీన్‌ని కలవాల్సిన అవసరం ఉంది అసలు? ఎందుకంటే ఎప్‌స్టీన్ కంప్లీట్‌గా అతని మోడ్ ఆఫ్ యాక్షనే వేరు. పూర్తిగా ఆడపిల్లలకి సంబంధించి లైంగిక అక్రమ రవాణాలకి సంబంధించి ముఖ్యంగా చిన్నారుల్ని వేధిస్తూ లైంగికంగా పాల్పడుతూ గూడా వాళ్ళని ఇబ్బంది పెట్టి చిత్రహింసలు చేసి వాళ్ళని అతని వ్యాపారం కోసం అనేక మంది చిన్నారుల్ని వేలాది మంది చిన్నారుల్ని దీనిలో వాడుకున్నాడు. అనేక మందిని గర్భవతుల్ని గూడా చేశాడు. ఎప్‌స్టీన్‌కి సంబంధించిన జీన్స్ ఈ ప్రపంచం మీద అనేకం వేయబడ్డాయి. తాను దానికోసమే ఎప్‌స్టీన్‌కి ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకోవడం కోసమే అనేక మందిని గర్భవతుల్ని గూడా చేసి పిల్ల సంతానం గూడా ఉన్నారు. తెలియని వారు ఎంతోమంది ఉన్నారు ఎప్‌స్టీన్ సంతానం అనే వార్త గూడా వినిపిస్తోంది. అయితే దీనిలోని ఒక సైన్స్ ప్రకారం గూడా ఎప్‌స్టీన్ ఫాలో అయ్యాడు. తనకి సంబంధించిన జీన్స్‌ని, స్పెర్మ్‌ని వీటిని గూడా తాను ఆహ్, ఒక అధునాతన పద్ధతిలోనే దాన్ని క్రియేట్ చేయాలనుకున్నాడు. దాన్ని పూర్తిగా ప్రపంచ స్థాయిలోన ఎప్‌స్టీన్ ఉన్నా లేకపోయినా ఎప్‌స్టీన్ మరణం తరువాత గూడా ఎప్‌స్టీన్ మూలాలు ఎక్కడికి పోకూడదు అని చెప్పేసి దాన్ని విస్తరింపజేయాలనుకున్నాడు అనే వాదన గూడా ఈ ఫైల్స్‌లోనే మనకిక్కడ వినిపిస్తుంది. అంతేకాదు ఎవరైతే చిన్నారుల్ని లైంగికంగా వేధించి ఈ ఆడపిల్లలకి సంబంధించిన ఈ అక్రమ రవాణాకి పాల్పడ్డాడో మరి వీళ్ళని ఈ బాలికల్ని ముఖ్యంగాను అంటే బాలికలు అనంటే దాదాపు
18 ఇయర్స్ బిలో ఉంటారు అందరూ గూడా. 12 ఇయర్స్, 10 ఇయర్స్, 14 ఇయర్స్, 16 ఇయర్స్ ఇలా చిన్న చిన్న లేత పిల్లలు, చిన్నారులు, లేత శరీరాలు వాళ్ళవి. ఇట్లా చేసిన తర్వాత అంటే ఆయనకి ఎవరైతే ఒక అమ్మాయిని కోరుకుంటారో వాళ్ళకి ఆ అమ్మాయిని ఎర చూపించి వాళ్ళ గురించి ఒక అసభ్యకరమైన సంభాషణలు చేస్తూ అసలు అంటే లోని ఎన్ని రకాల కోణాలు వాడకూడదో అన్ని రకాల భయంకరమైన తెలియని కొత్త కోణాలని వాడుతూ గూడా అనేక మందిని అట్రాక్ట్ చేసేందుకు తన వ్యాపారాన్ని విస్తరింపజేసుకోవడానికి, పెంచుకోవడానికి వీటన్నింటిని గూడా ఉపయోగించాడు. చిన్నారుల్ని ముఖ్యంగా వేధిస్తూ వాడుకున్నాడు అనేది ఇక్కడ ముఖ్యంగా ఆరోపిస్తున్న విషయం. మరి ఆ చిన్నారుల్ని అంతా అయిన తర్వాత ఒకవేళ ఇన్‌కేస్ ఎవరైనా మరణిస్తే వాళ్ళని మళ్ళా మాంసంగా తినేవాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరూ గూడాను అని ఒక ఆరోపణ గూడా వినిపిస్తుంది. సో, వింటుంటే భయమేసేస్తుంది. అసలు ఎప్‌స్టీన్ ఫైల్స్ అంటేనే అసలు కదిలిస్తేనే ఒక కొత్త కోణం బయటకొస్తూ ఉంది. సో, ఇన్ని ఆరోపణలున్నాయి. అయితే ఏవి కూడా పూర్తిగా ధృవీకరించడం లేదు. ఫైల్స్ అయితే రిలీజ్ అయినాయి. వీటి మీద ఇప్పుడు విచారణ కొనసాగుతుంది. ఎప్‌స్టీన్‌తో రిలేషన్ ఉన్న అనేక మంది కార్యాలయాలకు సంబంధించి రాయబారులు గాని, అధికారులు గాని అనేక మంది వాళ్ళ పదవుల్ని గూడా వదిలేసుకున్న పరిస్థితులు గూడా ఉన్నాయి ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో. సో, అవి గూడా దీనిలోని నోటైనట్లుగా కనిపిస్తుంది. అయితే ప్రతి ఒక్కరు మనం చూసుకోవచ్చు. ట్రంప్ ఉన్నాడు, బారాక్ ఒబామా ఉన్నాడు, అలెన్ మస్క్ ఉన్నాడంటున్నాడు, బిల్ గేట్స్ ఉన్నాడంటున్నాడు. సో, ప్రతి ఒక్కరు గూడా దీనిలో ఉన్నారు అని అంటూ ఫైల్స్‌లో కనిపిస్తూ ఉంది. ఆ 30,00,000కు పైగా ఉన్న పేజీల్లో ప్రతి ఒక్కరి పేర్లు, ప్రతి ఒక్కరి గురించి సంభాషణలు గూడా దానిలో ఉన్నాయి. ఈవెన్ దలై లామా గూడా ఉన్నాడంటే నిజంగానే మతిపోతుందసలు. సో, ఎప్పుడు ఇదంతా ప్లాన్ చేసుకున్నాడు? ఎప్పుడు ఏం చేశాడు? టెక్నికల్‌గా అసలు ఏమేమి ఉపయోగించాడు ఆయన? అనేది గూడా ఇంకా చాలా వరకు బయటకు రావాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు ఎప్‌స్టీన్ ఆస్తులు ఎవరు అనుభవిస్తూ ఉన్నారు? ఇది గూడా చట్టపరంగా వెలువడాల్సిన అవసరం ఉంది. ఎప్‌స్టీన్ ఆస్తులు ఎంతున్నాయి? దీనికి ఎందుకంటే ఆయన లేడు గాబట్టి, మరి అనుమానాస్పద స్థితిలో మరణించాడు గాబట్టి 2019, 20 మధ్యలో ఆ ఆస్తులకి ఎవరు ఇప్పుడు అధికారికంగా ఉన్నారు? వాటి పరిస్థితి ఏంటి అనేది గూడా ఇప్పుడు దాని మీద పూర్తిగా చర్చ జరుగుతుంది. అయితే ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఎప్‌స్టీన్ చిన్నప్పుడు ఎవరినైతే ఉపయోగించుకున్నాడో మైనర్‌గా బాలికలు చిన్నతనంలో ఉండేటప్పుడు వాళ్ళందరూ చాలామంది ఇప్పుడు తెర మీదకి రావడం జరిగింది. ఎప్‌స్టీన్ ఫైల్స్‌కి సంబంధించి ఒక అనూహ్య పరిణామాలైతే ఇప్పుడు చోటు చేసుకున్నట్లుగా కనిపిస్తుంది. అమెరికా మొత్తం గూడాను అత్యంత ఫేమస్ ఈవెంట్ అయిన సూపర్ బౌల్ వేదికగా జెఫ్రీ ఎప్‌స్టీన్ బాధితులు తమ గళాన్ని బలంగా వినిపించడానికైతే పూనుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ సూపర్ బౌల్ అనేది ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ నేషనల్ ఫుట్బాల్ లీగ్. ఇది చాలా ఫేమస్. ఈ వేదికగా ఎన్నో ఏళ్లుగా తాము లోపలే కృంగిపోతూ, కుమిలిపోతూ ఎప్‌స్టీన్ చిన్న వయసులో మమ్మల్ని ఇంత దారుణంగా వాడుకున్నాడు, ఇంత దారుణంగా వాడుకొని మమ్మల్ని చిత్రహింసలకు గురి చేశాడని తప్పించుకుని బ్రతికీడుస్తూ పెద్దవాళ్ళు అయిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అనేక మంది ఇప్పుడు వాళ్ళు చిన్ననాటి ఫోటోస్‌ని పట్టుకొని తెర మీదకి రావడం జరిగింది. మాకు న్యాయం జరగాలి. ఇటువంటి వారు మరొకరు లేకుండా, మరొకరు ఇటువంటి వారు పుట్టకుండా ఆహ్, దీని మీద ఒక కఠినమైన చర్య తీసుకోవాలి. తీసుకుంటే తప్ప ఇలాంటి వాళ్ళు ఎక్కడున్నా గూడా సమూలంగా నాశనం చేయాలి ఇటువంటి వారిని అంటూ గూడా వాళ్ళందరూ పూర్తిగా గళం విప్పడం జరిగింది. అయితే దీన్ని ఫుట్బాల్ లీగ్స్‌కి సంబంధించి వరల్డ్ వితౌట్ ఎక్స్‌ప్లాయిటేషన్ అనే సంస్థ అయితే దీన్ని విడుదల చేయడం జరిగింది. ఒక వీడియోని. ఇందులో ఎప్‌స్టీన్ బాధితులు ఒక్కొక్కరుగా కెమెరా ముందుకొచ్చి మాట్లాడడం కూడా జరిగింది. దీనిలోని మాతో పాటు మీరందరూ నిలబడండి అంటూ అమెరికన్‌లను కోరడం జరిగింది. అంటే చిన్నప్పుడు మేమందరం గూడా ఇంతమంది అమ్మాయిలం, వేలాది మంది అమ్మాయిలమే ఎప్‌స్టీన్ బారిన పడి బలైపోయాము. మా 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 భవిష్యత్తును పూర్తిగా కోల్పోయాము. అతని అనేక మంది పెద్ద పెద్ద వాళ్ళ దౌత్యవేత్తలు, పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళ కోసం మమ్మల్ని ఒక రకంగా బలి పశువుల్ని చేసి మమ్మల్ని ఇలా చేశారు. మాతో పాటు అనేక మంది మరణించడం కూడా జరిగింది. సో, ఇలాంటిది మళ్ళా పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి వాళ్ళైతే బయటకు రావడం జరిగింది. అలాగే ఎప్‌స్టీన్ ఫైల్స్ ట్రాన్స్‌పరెన్సీ యాక్ట్ ప్రకారం విడుదల చేయాలని వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. అయితే వీడియోలో బాధిత మహిళల మాటల్లో బాధ అయితే స్పష్టంగా కనిపిస్తుంది అని చెప్పేసి పత్రికలు రాయడం జరిగింది. అలాగే వాళ్ళు చాలా ధైర్యం చేసి వాళ్ళ చిన్ననాటి ఫోటోల్ని చూపిస్తూ ఎప్‌స్టీన్ చేతుల్లో తాము చిన్నప్పుడే నలిగి తమ జీవితాన్ని నాశనం అయిపోయామని చెప్పేసి వాళ్ళు గుర్తు చేసుకోవడం జరిగింది. సో, ఈ నేరాల్లో ఇంకా ఎవరెవరు ఉన్నారో ప్రజలకు తెలియాలి అని చెప్పేసి వాళ్ళు వీడియో చివర్లో స్క్రీన్ ప్లే మీద పెద్ద పెద్ద అక్షరాలతోని నినాదం చేస్తూ మాతో మీరు నిలబడండి అంటూ కూడా ఇక్కడ ఆహ్, ఆహ్, వాళ్ళు ప్రెజెంట్ చేయడం జరిగింది. సో, ఏంటంటే ఎప్‌స్టీన్ అనేవాడు మరణించినప్పటికీ కూడాను సో, మనం ముందనుకున్నట్టుగా ఎప్‌స్టీన్‌కి సంబంధించిన ఈ లావాదేవీలు గాని, ఈ పూర్తి సామ్రాజ్యాన్ని గాని
ఎవరు చూస్తున్నారు? ఎందుకంటే అనేక మంది గర్ల్ ఫ్రెండ్స్ గూడా ఉన్నారు. వైఫ్ కూడా ఉండేది. ఆహ్, ఆహ్, వైఫ్ అంటే ఇంకా పూర్తి స్థాయిలో గర్ల్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఎంతోమందికి ఉన్న గర్ల్ ఫ్రెండ్స్ అందరికీ ఒక్కొక్క దీవెని ఎన్నో విలువైన ఆస్తుల్ని గూడా ఆయన వీలునామా రాయడం జరిగింది అనే వార్త గూడా ఉంది. సో, మరి వీళ్ళందరూ ఇప్పుడు ఈ బిజినెస్‌ని కంటిన్యూ చేస్తున్నారా అనే అనుమానం వ్యక్తమవుతోంది. ఒకవేళ చేస్తున్నట్టు గనక అయితే ఎటువంటి అనుమానాలు నిజమే గనక రుజువైతే ఖచ్చితంగా అమెరికన్ గవర్నమెంట్ దీనికి సంబంధించి కఠినమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది. వీటన్నింటిని గూడా బయటికి లాగి ప్రతి ఒక్కటి గూడా ఇలాంటి వారు ఇంకా ఎవరెవరు ఇందులో ఉన్నారు అనేది గూడా ఒక క్లారిటీ ఇవ్వాలి అని జెప్పేసి వీరు నినాదం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎవరెవరి పేర్లైతే ఈ 30,00,000 పేజీల్లో బయటకొచ్చినాయో మరి ఒక్కొక్కరుగా గూడా వీళ్ళు షార్ట్ ఔట్ చేస్తూ రావడం జరుగుతూ ఉంది. సో, ఒకటేంటంటే దీనిలోని భారతదేశానికి సంబంధించిన వాళ్ళు గూడా అనేక మంది ఉండడమే ఇప్పుడు అత్యంత బాధాకరం. అసలు ఎందుకు ఎప్‌స్టీన్ వీళ్ళందరిని యాడ్ చేశాడు? జస్ట్ ఒక నార్మల్ మెయిల్ పంపిస్తేనే నాతో సంబంధం ఉంది అన్నట్టు యాడ్ చేసేసుకుంటాడా? జనరల్‌గా జరిపిన సంభాషణలను గూడా ఒక క్రైమ్‌కి సంబంధించిన వ్యక్తితోని ఎలా ఆపాదిస్తారు? అలాగే దలైలామా, అలాగే ప్రధాని మోదీ వంటి వారి పేర్లు ఎందుకు దానిలో ఉన్నాయసలు? అనే కోణంలో గూడా చర్చ జరుగుతుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం దలైలామాకు సంబంధించి వాళ్ళు గూడాను ఆహ్, ఆహ్, మీడియా ముఖంగా ఎటువంటి సంబంధం లేదు. ఇటువంటి ఆపాదించొద్దు అసలని జెప్పేసి వాళ్ళు ఖండించడం జరిగింది. అలాగే మోదీ ప్రభుత్వం గూడా బీజేపీ గూడా పూర్తి స్థాయిలో ఎందుకంటే కాంగ్రెస్ దీన్ని ఉపయోగించుకోవాలని చూస్తున్న తరుణంలో బీజేపీ దీన్ని పూర్తిగా కొట్టివేస్తూ ఉంది. ఇటువంటివి అంటే రాజకీయంగా ఎదుర్కోవాలనంటే ఇది కాదు. మీరు వేరే రకంగా ఎదుర్కోండి తప్ప ఎప్‌స్టీన్ ఫైల్స్‌కి గాని, మోదీకి గాని, భారతదేశానికి గాని ఎటువంటి సంబంధం లేదు. ఇది తేల్చాల్సింది అమెరికా ప్రభుత్వము. ఇక్కడ మీరు ఏది పడితే అది మీరు ఆరోపించడానికి అవకాశం లేదు అని చెప్పేసి అయితే కొట్టిపాడేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో, ప్రస్తుతానికి ఏది ఏమైనప్పటికీ గూడా ఎప్‌స్టీన్ ఫైల్స్‌కి సంబంధించిన క్లారిటీ రావాల్సి ఉంది. అది ఒక పైశాచికంగా అంటే ఒక సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ కోసం ఆయన అట్లాగే చేర్చుకుంటూ వెళ్ళిపోయాడా? లేదు నిజంగానే వీళ్ళు ఆయనతోని డిస్కషన్స్ చేయడము, అలాగే ఫోటోస్ రకరకాల పెద్ద పెద్ద భవంతుల దగ్గర అందమైన అమ్మాయిలతో దిగిన ఫోటోసు, మందు, విందు, పొందు, చిందు ఇట్లాంటివన్నీ గూడా అక్కడ అనుభవిస్తూ గూడా తీసుకున్న ఫోటోస్ చాలా వరకు రిలీజ్ అయినాయి. అవి ఎంతవరకు వాస్తవాలో, అందులో కల్పితాలు ఎంతున్నయి? సో, ఇవన్నీ గూడా తెలియాల్సిన అవసరం ఉంది. మరి ఏదైనా గూడా ఎప్‌స్టీన్ జీవితంలోని ఎప్‌స్టీన్‌తోని ఆయన ఉన్నప్పుడు బాధపడిన మహిళలందరూ గూడా బయటకొచ్చారు గాబట్టి, సో, ఇది మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో, అమెరికన్ గవర్నమెంట్ మీద ఏదైనా గూడా ఇప్పుడు చాలా భారీ స్థాయిలోనే ప్రెషర్ అయితే పడుతూ ఉంది. అయితే దీనిలో ట్రంప్ పేరు అనేక వేల సార్లు ప్రస్తావించాడు గాబట్టి, ట్రంప్ దీనికి ఏం జేస్తాడు? ఎలా రియాక్ట్ అవుతాడు? ట్రంప్‌కి పూర్తిగా ఉచ్చు బిగుసుకుందా అనేది గూడా ఇక్కడ ప్రశ్నార్థకంగానే ఉంది. సో, ఇవి ఫైల్స్ అనేవి ఎలా మూవ్ అవుతాయి? ఎలాంటి రియాక్షన్స్ ఒస్తాయి ముందు ముందుకనేదైతే మనం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది.